1971 తర్వాత అయితే మ్యాక్డ్రిల్ భారతదేశంలో ఏర్పాటు చేశారో అప్పుడున్న 1971లో ఇప్పుడున్న ఎవరైతే యువత అప్పుడు లేకపోయింటుంది. ఎందుకంటే అప్పుడు బర్న్ కాలేదు. ఇప్పుడైతే అంటే పుట్టి ఉన్నారు. వాళ్ళకు ఒక 24-35 ఇయర్స్ వరకు వచ్చి ఉంటాయి. 55 సంవత్సరాల కింద జరిగిన మ్యాక్డ్రిల్ ఇప్పుడు జరగడంతో అందరికి కళ్ళకు కట్టినట్టు ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలనే విషయం అయితే పూర్తిగా కళ్ళకు కట్టినట్టు సికింద్రాబాద్ మారేడుపల్లి గ్రౌండ్ లో అయితే జరగడం జరిగింది. ఒక అపార్ట్మెంట్ లో అగ్నిమాపక సంబంధించిన ఒక సిలిండర్ పేలినా లేకపోతే రోడ్ యాక్సిడెంట్ అయినా అనుకోని సంఘటనలో ఉగ్రవాదులు దాడి చేసినా స్పందించే విధంగా ఈ ఏర్పాట్లు అయితే పూర్తిగా చేశారు. పోలీసు వ్యవస్థ కానీ ఫైర్ సిబ్బంది కానీ వీళ్ళందరూ అధికారులు అయితే పూర్తిగా ఏర్పాటు చేశారు. భారతదేశంలో అంటే మొన్న గత నెల 22వ తారీఖు రోజు జరిగిన పహల్గాం దాడిలో అయితే ఆ ఘటన మరవలేనిది. ఆ మరవలేని నేపథ్యంలో అయితే ఇప్పుడైతే ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయంతో పాటు అంటే భారతదేశంలో ఉన్న యువతతో పాటు భారతదేశంలో అందరూ అంటే భారతదేశ ఐక్యతను చాటడానికి అయితే యువత ముందుంది. ఈ నేపథ్యంలో అయితే భారతదేశానికి ఐక్యత చాటడానికి ఈ మ్యాక్డ్రిల్ ఉపయోగపడుతుంది. అనుకోని సంఘటన జరిగినప్పుడు అయితే ఖచ్చితంగా ముందుకున్నాము అంటే ప్రజలు ఏ విధంగా తెలుసుకోవడానికి అయితే ఖచ్చితంగా ఈ విషయంలో అయితే కళ్ళ కట్టినట్టు తెలవడం జరిగింది. అదే నేపథ్యంలో అంటే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ కానీ సిలిండర్ వెళ్ళడం కానీ బాంబు దాడి జరగడం ఇలాంటి జరిగిన సంఘటనలు ఖచ్చితంగా ఇక్కడ ఈ కళ్ళ కట్టినట్టు దీని వల్ల చాలా మందికి ఉపయోగం అయితే జరిగినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే అంటే చాలా మందికి యువతకు జరిగినప్పుడు భయభ్రాంతులకు గురి కాకుండా వెంటనే ఏం చేయాలి, చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, అప్రమత్తం ఎట్లా కావాలి, అంటే సైలెన్స్ గా ఎట్లా వెళ్ళిపోవాలి, సిలిండర్లు ఎట్లా బంద్ చేయాలి, లైట్లు ఎట్లా బంద్ చేయాలి, పోలీసులు చెప్పే విధానాన్ని విని ఆ విధంగా అమలు చేయడానికి అయితే ఇది ఎంతో ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. అంటే ఈ సందర్భంగా అందరూ ప్రతి ఒక్క అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందా? దీనిపైన అవగాహన కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశాన్ని యుద్ధం మధ్యలో ఉగ్రవాద నేపథ్యంతో అయితే ఇప్పుడు చాలా ఉధృతంగా ఉంది. ఆ నేపథ్యంలో అయితే ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు ఈ మాక్ డ్రిల్ వల్ల కూడా చాలా వరకు అయితే అంటే అవగాహన కలిగించే విధంగా అయితే ఇది తోడ్పడుతుందని అనుకుంటున్నాం. ఆపరేషన్ సింధు జరగడం అయితే యావత్ భారతదేశం స్వాగతిస్తుంది. ఎందుకంటే మన ప్రతీకార చర్యగా ఇది ఒక సంఖ్యభావం అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు పర్యాటకులు చనిపోవడం అయితే దుర్మానంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఈ అభంశుభం తెలియని ఫ్యామిలీస్ ఎంతో మంది అక్కడికి వెళ్ళి వేసవి కాలంలో మంచి ఎంజాయ్ చేద్దామనే టైంలో ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబాలు ఈ రోజు విచ్ఛిన్నంగా మారాయి. చిన్న పిల్లలు కూడా ఆ రోజు చాలా బాధపడుతున్నారు. ఆ కుటుంబాల ఆత్మశాంతి చేకూరింది అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి జరిగిన సింధూర్ ఆపరేషన్ తోన చాలా వరకు అయితే వాళ్ళకు ఆత్మశాంతి చేకూరింది అనుకుంటున్నారు. ఎందుకంటే మోడీ చేసిన ఈ నిర్ణయాల వల్ల యావత్ భారత్ ధైర్యాన్ని అయితే ఒకటి వచ్చిందని చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ దాదాపు 30 మంది అమాయక ప్రజలు చనిపోవడం అనేది ఎట్లా చూడొచ్చు? అందులో అందరినీ కలచివేతి బాధించిన విషయము రీసెంట్ గా పెళ్లి అక్కడికి వెళ్ళిన ఒక జంట వాళ్ళ భర్త చనిపోతే ఆమె పక్కనే ఉండి రోగిస్తున్న ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది పిరికిబంద చర్య అనుకోవచ్చు. ఎందుకంటే భారతదేశాన్ని ఎప్పుడైనా అణచివేయాలని చెప్పి చూస్తే భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు అణచివేత ఎప్పుడు గురిగాలే. భారతదేశం అనేది మానవత్వంతో ఆలోచించే కోణంలో నిర్ణయిస్తుంది. ఎందుకంటే శత్రు దేశాన్ని ప్రేమించే తత్వం భారతదేశానికి ఉంది. ఆ నేపథ్యంలో పిరికిబంద చర్యగా ఉగ్రవాదులు అయితే దాడి చేశారు. ఆ దాడి చేసినలో ఒక నవజంట బలి అయినది. ఆ నవజంట అంటే ఆ దృశ్యాలు చూస్తుంటే అంటే కళ్ళకు నీళ్లు కారే సందర్భం ఎవరి కుటుంబంలో అయినా జరిగినా అది జీర్ణించుకోలేని విషయం. ఇలాంటి సంఘటనతో ఆపరేషన్ సింధూర్ అని చెప్పే పేరుట నరేంద్ర మోడీ చేసిన ఘటన ఏదైతే ఉందో అది చాలా భారతదేశం అయితే స్వాగతిస్తుంది. ఎందుకంటే ఒక నిండు ప్రాణాలు బలికొన్నది నవజంటను చిన్నపిల్లల తల్లిదండ్రులను ఇలాంటి అంటే ఒక హిందువా ముస్లిం అనే ఒక కోణంలో అడగడం జరిగింది. ఇది చాలా దుర్మానుషమైన దేశవ్యాప్తంగా అన్ని దేశాలు భారతదేశానికి మద్దతు కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇది ఇలాంటి చర్య అసలు జరగకూడదు అనే ఉద్దేశం అయితే ఉంది. 1971 తర్వాత అయితే మ్యాక్డ్రిల్ భారతదేశంలో ఏర్పాటు చేశారో అప్పుడున్న 1971లో ఇప్పుడున్న ఎవరైతే యువత అప్పుడు లేకపోయింటుంది. ఎందుకంటే అప్పుడు బర్న్ కాలేదు. ఇప్పుడైతే అంటే పుట్టి ఉన్నారు. వాళ్ళకు ఒక 24-35 ఇయర్స్ వరకు వచ్చి ఉంటాయి. 55 సంవత్సరాల కింద జరిగిన మ్యాక్డ్రిల్ ఇప్పుడు జరగడంతో అందరికి కళ్ళకు కట్టినట్టు ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలనే విషయం అయితే పూర్తిగా కళ్ళకు కట్టినట్టు సికింద్రాబాద్ మారేడుపల్లి గ్రౌండ్ లో అయితే జరగడం జరిగింది. ఒక అపార్ట్మెంట్ లో అగ్నిమాపక సంబంధించిన ఒక సిలిండర్ పేలినా లేకపోతే రోడ్ యాక్సిడెంట్ అయినా అనుకోని సంఘటనలో ఉగ్రవాదులు దాడి చేసినా స్పందించే విధంగా ఈ ఏర్పాట్లు అయితే పూర్తిగా చేశారు. పోలీసు వ్యవస్థ
కానీ ఫైర్ సిబ్బంది కానీ వీళ్ళందరూ అధికారులు అయితే పూర్తిగా ఏర్పాటు చేశారు. భారతదేశంలో అంటే మొన్న గత నెల 22 తారీఖు రోజు జరిగిన పహల్గాం దాడిలో అయితే ఆ ఘటన మరవలేనిది. ఆ మరవలేని నేపథ్యంలో అయితే ఇప్పుడైతే ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయంతో పాటు అంటే భారతదేశంలో ఉన్న యువతతో పాటు భారతదేశంలో అందరూ అంటే భారతదేశ ఐక్యతను చాటడానికి అయితే యువత ముందుంది. ఈ నేపథ్యంలో అయితే భారతదేశానికి ఐక్యత చాటడానికి ఈ మాక్ డ్రిల్ ఉపయోగపడుతుంది. అనుకోని సంఘటన జరిగినప్పుడు అయితే ఖచ్చితంగా ముందుకున్నాము అంటే ప్రజలు ఏ విధంగా తెలుసుకోవడానికి అయితే ఖచ్చితంగా ఈ విషయంలో అయితే కళ్ళ కట్టినట్టు తెలవడం జరిగింది. అదే నేపథ్యంలో అంటే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ కానీ చిల్లర వెళ్ళడం కానీ బాంబు దాడి జరగడం ఇలాంటి జరిగిన సంఘటనలు ఖచ్చితంగా ఇక్కడ ఈ కళ్ళ కట్టినట్టు దీనివల్ల చాలా మందికి ఉపయోగం అయితే జరిగినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే అంటే చాలా మందికి యువతకు జరిగినప్పుడు భయభ్రాంతులకు గురి కాకుండా వెంటనే ఏం చేయాలి, చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, అప్రమత్తం ఎట్లా కావాలి, అంటే సైలెన్స్ గా ఎట్లా వెళ్ళిపోవాలి, సిలిండర్లు ఎట్లా బంద్ చేయాలి, లైట్లు ఎట్లా బంద్ చేయాలి, పోలీసులు చెప్పే విధానాన్ని విని ఆ విధంగా అమలు చేయడానికి అయితే ఇది ఎంతో ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. అంటే ఈ సందర్భంగా అందరూ ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందా? దీనిపైన అవగాహన కూడా పెంచుకోవాలి. అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశాన్ని యుద్ధం మధ్యలో ఉగ్రవాద నేపథ్యంతో అయితే ఇప్పుడు చాలా ఉధృతంగా ఉంది. ఆ నేపథ్యంలో అయితే ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. దాంతో పాటు ఈ మాక్ డ్రిల్ వల్ల కూడా చాలా వరకు అయితే అంటే అవగాహన కలిగించే విధంగా అయితే ఇది తోడ్పడుతుందని అనుకుంటున్నాం. ఆపరేషన్ సింధు కూడా జరిగింది మధ్యరాత్రి. ఆపరేషన్ సింధు జరగడం అయితే యావత్ భారతదేశం స్వాగతిస్తుంది. ఎందుకంటే మన ప్రతీకార చర్యగా ఇది ఒక సంఖ్యభావం అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు పర్యాటకులు చనిపోవడం అయితే దుర్మానంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఈ అభంశుభం తెలియని ఫ్యామిలీస్ ఎంతో మంది అక్కడికి వెళ్ళి వేసవి కాలంలో మంచి ఎంజాయ్ చేద్దామనే టైంలో ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబాలు ఈ రోజు విచ్ఛిన్నంగా మారాయి. చిన్న పిల్లలు కూడా ఆ రోజు చాలా బాధపడుతున్నారు. ఆ కుటుంబాల ఆత్మశాంతి చేకూరింది అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి జరిగిన సింధూర్ ఆపరేషన్ తోన చాలా వరకు అయితే వాళ్ళకు ఆత్మశాంతి చేకూరింది అనుకుంటున్నారు. ఎందుకంటే మోడీ చేసిన ఈ నిర్ణయాల వల్ల యావత్ భారత్ ధైర్యాన్ని అయితే ఒకటి వచ్చిందని చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ దాదాపు 30 మంది అమాయక ప్రజలు చనిపోవడం అనేది ఎట్లా చూడొచ్చు? అందులో అందరినీ కలచివేతి బాధించిన విషయము రీసెంట్ గా పెళ్లి చేసి అక్కడికి వెళ్ళిన ఒక జంట వాళ్ళ భర్త చనిపోతే ఆమె పక్కనే ఉండి రోగిస్తున్న ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది పిరికిబంద చర్య అనుకోవచ్చు. ఎందుకంటే భారతదేశాన్ని ఎప్పుడైనా అణచివేయాలని చెప్పి చూస్తే భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు అణచివేత ఎప్పుడు గురిగాలే. భారతదేశం అనేది మానవత్వంతో ఆలోచించే కోణంలో నిర్ణయిస్తుంది. ఎందుకంటే శత్రు దేశాన్ని ప్రేమించే తత్వం భారతదేశానికి ఉంది. ఆ నేపథ్యంలో పిరికిబంద చర్యగా ఉగ్రవాదులు అయితే దాడి చేశారు. ఆ దాడి చేసినలో ఒక నవజంట బలి అయినది. ఆ నవజంట అంటే ఆ దృశ్యాలు చూస్తుంటే అంటే కళ్ళకు నీళ్లు కారే సందర్భం ఎవరి కుటుంబంలో జరిగినా అది జీర్ణించుకోలేని విషయం. ఇలాంటి సంఘటనతో ఆపరేషన్ సింధూర్ అని చెప్పే పేరుట నరేంద్ర మోడీ చేసిన ఘటన ఏదైతే ఉందో అది చాలా భారతదేశం అయితే స్వాగతిస్తుంది. ఎందుకంటే ఒక నిండు ప్రాణాలు బలికొన్నది నవజంటను, చిన్నపిల్లల తల్లిదండ్రులను ఇలాంటి అంటే ఒక హిందువా ముస్లిం అనే ఒక కోణంలో అడగడం జరిగింది. ఇది చాలా దుర్మానుషమైన దేశవ్యాప్తంగా అన్ని దేశాలు భారతదేశానికి మద్దతు కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇది ఇలాంటి చర్య అసలు జరగకూడదు అనే ఉద్దేశం అయితే ఉంది.